న్యూ కమర్స్ని, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ప్రతి సినిమాలోని. ఏదో చిన్న టెక్నీషియన్స్ కాకుండా మెయిన్ టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఇద్దరిని మెయిన్గా పెట్టుకున్నాను. ఒకడు మ్యూజిక్ డైరెక్టర్ వసంత్, రెండు వాలిశెట్టి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు, ప్రెస్కి తెలీదు. ఆయన టెక్నికల్గా రాజమౌళి గారి దగ్గర ఏగా కూడా చేశారు. టెక్నికల్గా చాలా వెల్ అడ్వాన్స్డ్. 14 years క్రితమే ఆయన నేను కలిసి డిజిటల్ సాంగ్ చేసాం. ఒక మామూలు సోనీ కెమెరాతో షూట్ చేసి డిజిటల్లో సాంగ్ చేసి రామోజీ ఫిలిం సిటీలో డెవలప్ చేస్తే రామోజీరావు గారు, సురేష్ బాబు చూసి షాక్ అయ్యి 10 years తర్వాత స్టూడియోస్ ఉండవన్నారు. అలాగే జరిగింది. అతను ఆయనంత టాలెంటెడ్ డిజిటల్లో. డిఐ ఆయనే చేస్తారు. ప్లస్ యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే అది ఎక్కడుందా, ఇక్కడుందా, బాంబేలో ఉందా, అబ్రాడ్లో ఉందా అని ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాం. కానీ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆయనే డిజైన్ చేసి ఆయనే వర్క్షాప్లో కూర్చొని ఆయనే దాన్ని తయారు చేస్తారు. అలాగే ఈ సినిమాకి పాడీ గింబల్ అని ఒకటి రెడీ చేశారు. దాన్ని నేను కూడా ఆపరేట్ చేశాను. దాదాపు 150 kgs ఉంటుంది. కానీ అది వేసుకుంటే ఆ ఫీలింగ్ అంత బరువు ఉన్నట్టు అనిపించదు విత్ కెమెరాతో కూడా. దానివల్ల చాలా ఈజీగా యాంగిల్స్ షూట్ చేయటం జరుగుతుంది. యూజువల్గా నేను సినిమాటోగ్రఫీ అంటే నాకు యూజువల్గానే అన్ని క్రాఫ్ట్స్ లానే ఇంట్రెస్ట్. ఇంత ముందర జనరల్గా బేసిక్స్ వరకు నాకు తెలిస్తే ఈ షార్ట్ డిస్టెన్స్ ఇది అని. బట్ ఈ సినిమా ద్వారా నేను లైటింగ్ నేర్చుకున్నాను. ఆ సినిమా ద్వారా ఒక కెమెరా ఆపరేట్ చేయడం కూడా నేర్చుకున్నాను. అది థ్యాంక్స్ సుబ్బారావు గారు. ఆయన దీనికి క్రియేట్ చేసిన గింబల్లో లాంటిదే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసి శంకర్ గారు యూజ్ చేస్తున్నారు. బట్ మేము యూజ్ చేసిన షార్ట్స్ మీరు వైశాఖలో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక స్మూత్ ఫ్లోయింగ్ ఉంటుంది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం క్రిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ఎలాగా అనుకుంటున్నారా? కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టే.